ఏకాదశి సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నామాలగుండంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి మధ్యరాత్రి నుండే కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభమైనటువంటి ఉత్తర ద్వార ప్రవేశం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం మరి ఉదయమే అభిషేకంతోనే ప్రారంభమైంది ఇక్కడ నామాలగుండ ప్రాంతం. అయితే టీవీలలో పొద్దున్న నుంచి చూస్తుంటే సోషల్ మీడియా టీవీల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ వెళ్ళినటువంటి భక్తులు విఐపీలు అన్ని కార్యక్రమాలు చూసినాం. అక్కడ జనసందం. బట్ ఇక్కడ సీతాఫల్ మండిలో కూడా ఆ స్థాయిలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మన ఆర్గనైజర్స్ కావచ్చు, ఏమాత్రం తీసుకోకుండా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్ళ